నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ఇటీవల నెట్ఫ్లిక్స్లో వచ్చిన లిమిటెడ్ ఎపిసోడ్స్ షో అడాలసెన్స్ ప్రపంచవ్యాపితంగా సెన్సేషన్ అయింది. పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఏకంగా దీన్ని దేశంలోని అన్ని స్కూళ్ళలో స్క్రీన్ చేసి పిల్లలకు చూపెట్టాలి, దీన్ని ఒక ఎడ్యుకేషనల్ టూల్ లాగా ఉపయోగించాలని ప్రకటించారు. అనూహ్యంగా ఇంటర్నెట్లో కోట్ల కొలది వ్యూస్ వస్తున్నాయి. బహుశా మీరు చూసి ఉండకపోతే ఒకసారి చూడండి. ఈ చిన్న షో లిమిటెడ్ ఎపిసోడ్ షో ఇది. సో ఈ షో చాలా సీరియస్ క్వశ్చన్స్ను రైజ్ చేసింది. నాట్ జస్ట్ క్వశ్చన్స్, సీరియస్ పాలసీ యాక్షన్స్, ఇండివిజువల్ యాక్షన్స్ కూడా డిమాండ్ చేస్తుంది. ముందుగా ఈ షో చూడని వారి కొరకు బ్రీఫ్గా ఈ షో ఏంటి, మనం తరచూ పత్రికల్లో చూసే ఒక వార్త. ఒక ప్రేమోన్మాది అమ్మాయిని కత్తితో పొడిచి చంపాడు. ఇలాంటి వార్తలు చాలా చూస్తాం. ప్రేమను తిరస్కరించినందుకు కత్తితో పొడిచి చంపాడు. అయితే ఈ నెట్ఫ్లిక్స్ షోలో ప్రేమ తిరస్కారం లేదు, కానీ జేమీ అనే యొక్క 14 ఇయర్స్ యువకుడు తన క్లాస్మేట్ అయిన కేటీను కత్తితో నరికి చంపేస్తాడు, పొడిచి. ఇంత భయంకరమైన నేరానికి జేమీ ఎందుకు పాల్పడ్డాడు? ఈ జేమీ ఈ నేరానికి పాల్పడటానికి ఆయన మానసిక స్థితి ఎలా కారణమైంది, ఆ మానసిక స్థితిని ప్రభావితం చేసిన వేరియస్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఈ కేస్ స్టడీ నుంచి సమాజం ఎలా వేకప్ కావాలి, మేల్కొనాలి అన్నదే ఈ నెట్ఫ్లిక్స్ అడాలసెన్స్ షో సారాంశం. సో ఈ షో స్టార్ట్ కావడమే జేమీ అరెస్ట్తో స్టార్ట్ అవుతుంది. ఆరోపణ ఏంటంటే ఒక అమ్మాయిని కత్తితో పొడిచి చంపేశాడని. సో ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్, పోలీస్ ఇన్వెస్టిగేషను, అతని కుటుంబాన్ని, స్కూల్ను, ఇలా అనేక రకాల ఇన్వెస్టిగేషన్. తర్వాత జువెనైల్ రీహాబిలిటేషన్ సెంటర్లో కోర్టు నియమించిన ఒక సైకాలజిస్ట్ జేమీని ఇంటర్వ్యూ చేయడం, ఈ డీప్ డైవ్ అంటారే, అంటే ఈ క్రైమ్ ఎందుకు జరిగింది. చాలా సందర్భాల్లో మనం క్రైమ్ను కేవలం క్రైమ్గానే చూస్తాం, కానీ ఈ క్రైమ్ వెనకాలన్న సోషాలజీ ఏంటి. ఎందుకంటే క్రైమ్ని ఎప్పుడు కూడా కేవలం లా ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్ ద్వారా మాత్రమే నివారించలేము. ఇట్ రిక్వైర్స్ అ సొసైటల్ యాక్షన్. అది జరగాలి అంటే ఆ క్రైమ్కి రూట్స్ ఎక్కడున్నాయి, సోషాలజీ ఆఫ్ క్రైమ్ ఏంటి, సైకాలజీ ఆఫ్ క్రైమ్ ఏంటి అనేది పరిశోధించినటువంటి షో ఈ అడాలసెన్స్. ఆ పేరులోనే ఉంది అడాలసెంట్, అంటే యుక్త వయసు, చాలా యంగ్ ఏజ్, టీన్ ఏజ్లో ఉండే ఒక పెద్ద ఛాలెంజ్. మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు, మానసిక వైద్య నిపుణులు, సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు చెప్పేది ఏంటంటే ఈ ఏజ్లో బ్రెయిన్ ఇంకా పూర్తి స్థాయిలో మెచ్యూర్ కాదు. పూర్తి స్థాయిలో మెచ్యూరిటీ ఏంటి అంటే ఏది రైట్, ఏది రాంగ్, దేనికి ఎలా రియాక్ట్ కావాలి, మన కోపం వచ్చినప్పుడు బ్యాలెన్స్ ఎలా తప్పకూడదు, అవమానానికి గురైనప్పుడు ఎమోషన్స్ను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా వయస్సు పెరుగుతున్న కొద్దీ మనిషి బ్రెయిన్ అలవర్చుకునే లక్షణాలు. ఈవెన్ పెరిగిన తర్వాత కూడా అడల్ట్స్లో కూడా ఇంకా పూర్తి స్థాయిలో అలవర్చుకునే వాళ్ళు ఉంటారు. దీన్ని కాగ్నిటివ్ కంట్రోల్ అంటారు సైకాలజీలో. సో కాగ్నిటివ్ కంట్రోల్ ఏంటంటే మన ఇంపల్సెస్, భావోద్వేగాలు, ఉద్రేకాలను నియంత్రించుకోవడం, ఆ ఇంపల్సెస్ను నియంత్రించుకొని ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ అంటాడు, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్. నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, ఎలా రియాక్ట్ అవుతావు, ఎలా స్పందిస్తావు
అనే దాన్ని నీవు కంట్రోల్ చేసుకుంటూ ఉంటావు. ఉదాహరణకు బాస్ నిన్ను అవమానించాడు, ఇమీడియట్గా బాస్ నువ్వు తిట్టిపోవు. ఎందుకంటే నీ మైండ్లో నేను బాస్ను రివర్స్లో తిడితే నా ఉద్యోగం పోతుంది, నా కుటుంబం ఎలా గడవాలి, ఇది భరించాలి. ఇంకో సందర్భంలో బాస్ మంచిగున్నప్పుడు వచ్చి చెప్తాను. లేదు, ఒక ప్రేమించిన అమ్మాయి తిరస్కరించింది అనుకోండి, ప్రపోజ్ చేస్తే నీవేంటి నీవంత అందగానే అనుకున్నావా అన్నారనుకోండి, దానికి హర్ట్ అయిపోయి ఆ మీద పడి కొట్టవు. బ్రెయిన్ ఆలోచిస్తుంది, ఓకే ఆమెకు నచ్చకపోవచ్చు, ఆమె దొరికిందా నాకు ఇంకా ఉండరా, నన్ను నచ్చే వాళ్ళు కూడా ఈ లోకంలో ఉంటారు కదా అని ఒక సముదాయించుకునే మనస్తత్వం అలవర్చుకోబడుతుంది అడల్ట్స్ అయ్యాక. యుక్త వయసులో ఉన్నప్పుడు అంటే టీనేజ్లో ఉన్నప్పుడు బ్రెయిన్ ఆ మెచ్యూరిటీని, ఆ కాగ్నిటివ్ బ్యాలెన్స్ను పొందే ప్రాసెస్లో ఉంటుంది. అందుకే చాలా ఐక్యూ ఉన్న పిల్లలు కూడా ఆ వయసులో ఈక్యూ కోల్పోతారు. అంటే ఇంటెలిజెంట్ కోషెంట్ ఉంటుంది, చాలా కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతారు, చాలా కాంప్లెక్స్ సైన్స్ని కూడా అర్థం చేసుకోగలుగుతారు, శాస్త్ర విజ్ఞానానికి సైంటిఫిక్ కాన్సెప్ట్స్ కూడా. కానీ ఎమోషనల్ కోషెంట్లో హౌ టు బిహేవ్ విత్ క్లాస్మేట్స్, హౌ టు బిహేవ్ విత్ ఎల్డర్స్, హౌ టు బ్యాలెన్స్ దేర్ ఎమోషన్స్, ఇలాంటి వాటిలో ఇంకా పూర్తి స్థాయిలో సమన్వయపరచుకోలేని వయసు అది. ఈ వయసులో అనేక రకాల అంశాల ప్రభావం పడుతూ ఉంటుంది. ఇంట్లో ఫ్యామిలీలో బిహేవ్ చేస్తున్న తండ్రి, తల్లి, ఇతరులు బిహేవ్ చేస్తున్న అంశాలు, చుట్టూ ఉన్న సమాజంలో చూస్తున్న అంశాలు, స్కూల్లో టీచర్స్ కావచ్చు, తోటి పిల్లలకు కావచ్చు, ప్రవర్తిస్తున్న తీరు, అలాగే తాము కన్జ్యూమ్ చేసేటువంటి మీడియా కంటెంట్, సినిమాలే కావచ్చు, మరీ ముఖ్యంగా ఇప్పుడు డిజిటల్ స్పేస్, ఈ రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ అనేది తెలియకుండానే ఆ ఎదిగని వయసులో ఆ ఇంప్రెషనబుల్ యంగ్ మైండ్స్ పైన ప్రభావితం చూపుతూ వారి పర్సనాలిటీని, వారి ఎమోషన్స్ను షేపప్ చేస్తూ ఉంటాయి. ఈ సమయంలో మనం అనుకుంటాం, బిడ్డకు పిల్లవానికి మనం పని బిజీగా ఉంటాం, ఓ ల్యాప్టాప్ ఇచ్చేసి ఓ ట్యాబ్ కొనిస్తే, ఐప్యాడ్ కొనిస్తే వాని ప్రపంచంలో వాడు ఉంటాడులే అని. అదే పెద్ద ప్రమాదం అని ఈ షో చెప్తోంది. ఇక్కడ ఏంటంటే ఈ భయంకరమైన నేరం చేసిన జెమీ ఇది నార్మల్ బాయ్, చాలా మా స్కూల్లో రీజనబుల్ ఇంటెలిజెంట్ బాయ్, ఇంట్లో ఫ్యామిలీ కూడా లవబుల్ ఫ్యామిలీయే, మదర్, ఫాదర్, సిస్టర్, ఒక ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. భయంకరమైన సోషల్ ఎకనామిక్ ప్రెషర్ కానీ, క్యావస్ కానీ, బ్రోకెన్ ఫ్యామిలీ కానీ ఉన్నది కాదు. కానీ అలాంటి ఒక సాధారణ యువకుడు ఇంతటి భయంకరమైన నేరం ఎలా చేస్తాడు? మొదట్లో ఆ అబ్బాయి ఒప్పుకోడు, నేను నేరం చేశాడని. తండ్రి, నా కొడుకు ఇలాంటి నేరం ఎందుకు చేస్తాడు అంటాడు. కానీ సీసీటీవీ ఫుటేజ్ చూశాక ఇట్ వాజ్ ఎ షాక్ ఫర్ ఎవ్రీబడి. ఎందుకు ఇంత ఆర్డినరీగా కనబడే బాలునిలో, ఇంత ఆర్డినరీగా కనబడే యువకునిలో ఇంతటి భయంకరమైన ఉద్రేక భావాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎందుకు ఈ రకమైన నేరం చేయాల్సి వచ్చింది? పోనీ ఇక్కడ ఏమైనా ప్రేమ ఉందా అంటే ప్రేమ లేదు. వాళ్ళు ఏమి ఆమెను ప్రేమిస్తే రిజెక్ట్ చేయడము ఈ నార్మల్ ట్రెండ్ కూడా లేదు. బట్ వాట్ హ్యాస్ హ్యాపెన్ అంటే దీనికి ఆ సైకాలజిస్ట్ బ్రౌనీ అనే కోర్ట్ అపాయింటెడ్ సైకాలజిస్ట్ జెమీని ఇంటర్వ్యూ చేస్తుంటే అనేక కొత్త విషయాలు బయటపడతాయి. ఇది ఇక్కడ ఒక డిస్క్లైమర్ మనం చెప్పాలి. ఇలా యుక్త వయసులో ఉన్నవారు, ఇంప్రెషనబుల్ మైండ్స్, టీనేజ్లో ఉన్నవారు అందరూ ఈ రకమైన ప్రభావానికి గురవుతారు. అందరూ వాయిలెంట్గా బిహేవ్ చేస్తారు. అందులో మగపిల్లలు వాయిలెంట్గా బిహేవ్ చేస్తారు. ఇలాంటి స్వీపింగ్ కంక్లూజన్కి రాకూడదు. దీన్ని ఒక కేస్ స్టడీగానే, ఒక ఎక్స్ప్లోరింగ్ కాన్సెప్ట్గానే చూడాలి తప్ప వ్యాలిడేటింగ్ కాన్సెప్ట్ అంటే యూనివర్సల్లీ వ్యాలిడేటింగ్ పిల్లలంతా అలాగే ఉంటారు అని ఎప్పుడు చూడకూడదు. డేటా రీసెర్చ్ సపోర్ట్ చేయదు.
ఈజ్ ఎ పెక్యూలియర్ బిహేవియర్ ఆఫ్ ఫ్యూ ఇండివిజువల్స్. కానీ ఇట్ నీడ్ నాట్ బి ఎ మెయిన్ స్ట్రీమ్ బిహేవియర్ ఆఫ్ ఎవ్రీబడి. కానీ ఆ పెక్యూలియర్ బిహేవియర్ మన వాళ్ళలో కూడా కలిగే ప్రమాదం ఉంది. ఎనీబడి అండ్ ఎవ్రీ టీనేజ్ బాయ్ కెన్ బి ఎ విక్టిమ్ ఆఫ్ దిస్ పెక్యూలియర్ బిహేవియర్. అందుకొరకు వీ హ్యావ్ టు ప్రిపేర్, వీ హ్యావ్ టు బి కాషియస్. ఇది కొన్ని వందల మందిలో ఒక్కరికి ఉండొచ్చు ఇలాంటి ప్రవర్తన. అందరూ ప్రతి డిజిటల్ కంటెంట్, హార్మ్ఫుల్ కంటెంట్, టాక్సిక్ కంటెంట్ కన్జ్యూమ్ చేసినంత మాత్రాన టాక్సిక్ బిహేవియర్ అందరికీ ఉండాలని ఏమీ లేదు. కానీ ఇంప్రెషనబుల్ మైండ్స్ ఉన్నప్పుడు ఏ రకమైన వల్నరబిలిటీ ఉంటుంది, ఏ రకమైన వాటికి గురి కావచ్చు అనేది మనకు అర్థం కావటానికి ఈ షో ఉపయోగపడుతుంది. ఈ షో ఆధారంగా మన స్వీపింగ్ జనరలైజేషన్ కానీ టూ మచ్ జనరలైజ్ చేసే కంక్లూజన్లు కానీ లాగకూడదు. కమింగ్ బ్యాక్ టు ది స్టోరీ, ఏం జరిగింది? డిజిటల్ ప్రపంచంలో ఒక మేల్ చావినిజం, మేల్ సుపీరియారిటీ, టాక్సిక్ మాస్కులినిటీ అంటది. అంటే మగ అహంకారాన్ని అందాం, లేకుంటే పురుషుడు అంటే ఇలా ఉండాలి, పురుషుడు స్త్రీలు డిఫరెంట్గా ఉంటారు, పురుషుడు ఇలా ఉంటేనే అమ్మాయిలు అట్రాక్ట్ అవుతారు, 80% ఆఫ్ ఉమెన్ లైక్ ఓన్లీ 20% ఆఫ్ మెన్. అంటే మా ఉమెన్ అందరినీ లైక్ చేయరు. సో అందులో 20% మంది పురుషులు మాత్రమే లైక్ చేస్తారు. అలా అమ్మాయిల చేత లైక్ చేయబడగలిగే పురుషత్వం అంటే ఇలా ఉండాలి. మాస్కులినిటీ అంటే పురుషుడంటే పవర్, పురుషుడంటే గుడ్ లుకింగ్, పురుషుడంటే ఒక రకమైన పర్సనాలిటీ ట్రేట్స్ ఉండాలి అని డిజిటల్ స్పేస్లో ఇలాంటి కంటెంట్ విపరీతంగా అందుబాటులో ఉంటుంది. ఆండ్రూ టేట్ లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ మేల్ ఎంపవర్మెంట్ పేరిట, పురుషుల హక్కుల పేరిట, ఫాదర్స్ రైట్స్ పేరిట, ఫెమినిజానికి ఒక కౌంటర్ రూపంలో, స్త్రీవాదానికి కౌంటర్ రూపంలో పురుషవాద కంటెంట్ను సోషల్ మీడియాలో విపరీతంగా ప్రమోట్ చేశారు. దీన్నే మానోస్ఫియర్ అంటారు. ఈ మానోస్ఫియర్ కలెక్షన్ ఆఫ్ డిజిటల్ స్పేసెస్, అంటే డిజిటల్ ప్రపంచంలో ఉండే ఫోరమ్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, కంటెంట్ క్రియేటర్స్ ఒక ఎక్స్ట్రీమ్ పురుషత్వాన్ని ప్రమోట్ చేసేటువంటి కంటెంట్ను, అంటే పురుషుడు సుపీరియర్, మహిళలు ఇన్ఫీరియర్, ఇది మనకు సినిమాల్లో కనబడుతుంది, సీరియల్స్లో కనబడుతుంది, చాలా వాటిలో కనబడుతుంది. ఈ అన్ఈక్వల్ రిలేషన్షిప్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ ప్రమోట్ చేసేది. ఉమెన్ పైన వయలెన్స్కు ఒక ముఖ్య కారణం కూడా దిస్ ఫీలింగ్ ఆఫ్ సుపీరియారిటీ. నేను చాలాసార్లు కొంత కటువుగా కూడా చెప్తూ ఉంటాను. ఒక విశృంఖలంగా, అంటే కవ్వించే విధంగా ఒక అమ్మాయి డ్రెస్సు ఉంది కనుకనే ఆమెపై అత్యాచారం జరిగింది అని వాదిస్తూ ఉంటారు. మరి కవ్వించేలా డ్రెస్సింగ్ వేసుకున్న పురుషుని పైన ఎందుకు జరగదు అత్యాచారం? బయాలజికలీ పురుషుడైనా స్త్రీ అయినా ఆ రకమైన సెక్షువల్ ఎమోషన్స్ కలిగి ఉన్న వాళ్ళే కదా. మరి ఒక అమ్మాయి తప్పుగా ఒక అశ్లీలంగా వస్త్రాలు ధరిస్తే, బట్టలు ధరిస్తే ఆమె పైన అత్యాచారం చేయాలని నలుగురు పురుషుడికి అనిపించినప్పుడు మరొక పురుషుడు కూడా ఆకర్షణీయంగా అశ్లీలంగా ధరిస్తే స్త్రీలకు కూడా అనిపించాలి కదా. ఎందుకు అనిపించదంటే ఇక్కడే పురుషుడు తాను అధికుడు, తాను బలవంతుడు, తాను స్త్రీ పైన ఆధిపత్యం చెలాయించటానికే పుట్టాడు. అలా ఆధిపత్యాన్ని చెలాయించడమే పురుషత్వము అనే భావన మన సమాజంలో అనేక రూపాల్లో మగవాళ్ళలో పెంచి పోషించబడుతుంది. డిజిటల్ ప్రపంచములు వచ్చాక ఈ రకమైన కంటెంట్ ఈ ఇన్స్టాగ్రామ్ నుంచి మొదలుకొని రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆ అల్గరిథమ్స్ ఈ రకమైన ఎక్స్ట్రీమిస్ట్ మాస్కులినిటీ, టాక్సిక్ మాస్కులినిటీ అంటారు. అంటే ఒక రకమైన ప్రమాదకరమైన మగతత్వాన్ని ప్రబోధిస్తూ ఉంటాయి. ఇలాంటి కంటెంట్ అంతా ఆ జైమి చూస్తూ ఉంటాడు. అందులో డిటెక్టివ్ దానికి ఆండ్రూ టేట్ షిట్ అని కూడా అంటారు. అంటే ఆండ్రూ టేట్ లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఇచ్చే కంటెంట్. ఈ కంటెంటు ఆ అబ్బాయి, ఆ 13-14 ఏళ్ళ అబ్బాయి మానసిక ప్రవర్తనను ప్రభావితం చేస్తూ ఉంటాయి.
అతని పర్సనాలిటీని రోజు రోజుకు షేపప్ చేస్తూ ఉంటాయి. అలా టాక్సిక్ మాస్కులిటీ, విషతుల్యమైనటువంటి పురుషత్వ భావనలతో మైండ్ అంతా నింపుకున్న జేమీ తన క్లాస్మేట్ కిట్టి రోజు రోజుకు అతన్ని అవమానిస్తూ అతని సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతుంటుంది. ఇతను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడితే రకరకాల ఎమోజీస్తో రెస్పాండ్ అవుతుంది. ఆ ఎమోజీస్ అడల్ట్స్కి అర్థం కూడా కాని ఎమోజీస్. సో రెడ్ పిల్, బ్లూ పిల్ అని ఇలా 80-20 అంటే 80% ఉమెన్, 20% మెన్ మాత్రమే లైక్ చేస్తారు అని. సో ఇలా రకరకాల రూపాల్లో ఆల్రెడీ ఒక పురుషత్వము అంటే ఒక మాస్కులినిటీ బాగా తలకెక్కించుకొని మగవాడంటే ఇలా ఉంటాడు, ఒక మగవాడంటే పవర్, మగవాడంటే ఆడవాళ్ళని అట్రాక్ట్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు, ఉమెన్ తమ అపియరెన్స్ ద్వారా మ్యానిపులేట్ చేస్తుంటారు. ఇలా రకరకాల భావనలు పురుషుల పట్ల, స్త్రీల పట్ల ఒక స్టీరియోటైప్డ్ ఐడియాస్తో బ్రెయిన్ అంతా నింపుకున్న జేమీ ఎప్పుడైతే ఆ అమ్మాయి ఇతన్ని అవమానిస్తూ సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతుంటుందో దీన్నే సైబర్ బుల్లింగ్ అంటారు. సో ఇప్పుడు మనకు అనేక రూపాల సైబర్ బుల్లింగ్ కనబడుతూ ఉంటుంది. ఈ మధ్య ఒక కేరళ చీఫ్ సెక్రటరీ ఆమె రూపాన్ని అవమానిస్తూ కామెంట్ చేస్తే ఆమె సీరియస్గా రియాక్ట్ అయింది. సో బాడీ షేమింగ్ జరుగుతూ ఉంటుంది. లా ఉంటే అతన్ని, నల్లగా ఉంటే ఒక రకంగా, ఇలా దుర్మార్గంగా సైబర్ బుల్లింగ్ జరుగుతుంటుంది. అంటే ఒక వ్యక్తిని ఉన్న ఇన్సెక్యూరిటీస్ను, ఆ వ్యక్తిలో ఉండే అభద్రతా భావాలను ఇంకా అవమానించే రీతిలో సోషల్ మీడియా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా జేమీలో ఒక ఎమోషనల్ యాంగర్ని క్రియేట్ చేస్తుంది, ఆ ఎమోషనల్ ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేస్తుంది, ఆ ఎమోషనల్ కసిని క్రియేట్ చేస్తుంది. అదంతా ఒక దశకు వచ్చే వరకు స్నేహితుల దగ్గర ఒక కత్తి తీసుకొని ఒకరోజు వెళ్ళి ఆమెను కసిగా పొడిచి చంపేస్తాడు. సో అందరూ ఇలా బిహేవ్ చేస్తారని కాదు, కానీ ఒక సాధారణంగా కనిపించే ఒక బాలుడిలో కూడా, ఒక టీనేజర్లో కూడా ఇంతటి భయంకరమైన భావోద్వేగ అగ్ని జ్వాలలు రగులుతున్నాయన్నది ఎవరమూ గుర్తించము. అందుకే ఈ షో ఏం చెప్తుందంటే, కేవలం ఒక వ్యక్తి చేసే క్రైమ్ను మాత్రమే చూడకు, ఆ వ్యక్తి ఆ క్రైమ్కు పాల్పడటానికి దారితీసిన సర్కమ్స్టెన్సెస్ ఏంటి. ఇట్ ఈస్ నాట్ జస్టిఫికేషన్ ఆఫ్ క్రైమ్. ఎవరు కూడా ఈ హత్యను జస్టిఫై చేయడం లేదు, ఆ జైమీ బిహేవియర్ను జస్టిఫై చేయడం లేదు. కానీ అదే సమయంలో దీన్ని ఒక క్రైమ్గా మాత్రమే చూడకూడదు, ఇది ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా మాత్రమే చూడకూడదు. దీని వెనకాలన్న సోషాలజీని అడ్రస్ చేస్తేనే ఈ క్రైమ్స్ ఆగిపోతాయి. ఏంటి, హౌ డిడ్ దిస్ బాయ్ ఇంత సింపుల్గా, ఇంత ఒక సాధారణ ఫ్యామిలీలో, ఏ రకమైన క్యావోస్ లేని, గందరగోళం లేని కుటుంబంలో పుట్టిన బిడ్డ, రీజనబుల్ ఇంటెలిజెంట్ కిడ్ ఎందుకు అయ్యాడు? అతని ఫాదర్లో అగ్రెసివ్ బిహేవియర్ చూస్తాడు, ఫాదర్లో మేల్ అగ్రెషన్ చూస్తాడు, స్కూల్లో టీచర్స్ చాలా వైలెంట్గా బిహేవ్ చేయడం చూస్తాడు, తోటి క్లాస్మేట్స్లో కూడా వైలెంట్ బిహేవియర్ చూస్తాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీటికి 100 రెట్ల ప్రభావము డిజిటల్ స్పియర్లో ఉన్న మ్యానోస్పియర్, అంటే పురుషత్వం గురించి ఉన్న అనేక రకాల కంటెంట్ను ఎక్స్పోజ్ అవుతూ ఉంటాడు. సో తన ఇంపల్సెస్ను కంట్రోల్ చేసుకోలేని వయసు, తన భావోద్వేగాలను నియంత్రించుకోలేని వయసు, తన భావోద్రేకాలను అణచివేసుకోలేని వయసు, ఎలా ప్రవర్తిస్తే సరైంది, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అని సంయమయాన్ని చూపగలిగే కాగ్నిటివ్ కంట్రోల్ ఉన్నటువంటి వయసు కాదు. దాని ఫలితమే ఈ క్రైమ్. సో దీని నుంచి మనం నేర్చుకునేది ఏంటి? ఒకటి, డిజిటల్ స్పేస్ ఏ రకమైన టాక్సిక్ ఇన్ఫ్లుయెన్స్, అంటే డిజిటల్ ప్రపంచము మన బిడ్డల పైన ఏ రకమైన విషతుల్యమైన ప్రభావాన్ని చూపుతుందో ముందుగా గుర్తించాలి. అన్ఫార్చునేట్లీ మనం దాన్ని గుర్తించడం. మన గదిలో మనం ఉంటాం, మన బిడ్డ గదిలో బిడ్డ ఉంటాడు. బిడ్డ ఏకాకిగా
ఏ ప్రపంచానికి ఎక్స్పోజ్ అవుతున్నాడో మనకు తెలియదు. వారి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది. ఆ మొబైల్ ఫోన్ ద్వారా ఏది కన్జ్యూమ్ చేస్తున్నాడు, ఆ కన్జ్యూమ్ చేసిన దాంతో ఏ రకమైన భావాలను పెంచుకుంటున్నాడు, ఏ భావాలతో సంఘర్షణ పడుతున్నాడు, ఇవేవి మనకు తెలియదు. అందువల్ల ఇట్ ఈజ్ ఆల్సో టెల్స్ అబౌట్ ది ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. ఈ డిజిటల్ ఏజ్లో పేరెంటింగ్ అంటే ఏంటి, డిజిటల్ ఏజ్లో పేరెంటింగ్లో ఉండే మొదటి పాయింట్ ఏంటంటే యూ షుడ్ బి కాన్షియస్ ఆఫ్ డిజిటల్ టాక్సిసిటీ, డిజిటల్ అడిక్షన్ తీసుకొచ్చేటువంటి ఒక ప్రమాదం ఏంటి. మనం ఒక బిడ్డ మందు తాగకుండా జాగ్రత్త పడతాం, మన బిడ్డ సిగరెట్ తాగకుండా జాగ్రత్త పడతాం, మన బిడ్డ తప్పుడు సంబంధాలకు పోకుండా జాగ్రత్త పడతాం, మంచి స్నేహితులు ఉండేలా జాగ్రత్త పడతాం. కానీ ఎలాంటి డిజిటల్ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నాడో ఎవరైనా కంట్రోల్ చేస్తున్నామా? ఫర్గెట్ అబౌట్ కంట్రోల్, ఆర్ వి రీజనింగ్ దెమ్? అందుకే అంటాడు పాలో ఫ్రైర్ అనే ఒక ఎడ్యుకేషనల్ ఫిలాసఫర్, దేర్ షుడ్ బి ఎ డైలాగ్. ఈ సీరియల్, ఈ షో ఏం చెప్తుందంటే పేరెంట్స్కైనా టీచర్స్కైనా హ్యావ్ ఎ డైలాగ్ విత్ యంగ్స్టర్స్. వాళ్ళ మాట వినండి. చాలా సందర్భాల్లో మన మాట వినాలి అని వారిపైన ఆధిపత్యాన్ని చెలాయిస్తాం, తల్లిదండ్రులుగా, పెద్దలుగా, ఉపాధ్యాయులుగా. కానీ వాళ్ళ మాట వినం. వాట్ దే ఆర్ సేయింగ్, వై దే ఆర్ సేయింగ్, హౌ ఆర్ దే సేయింగ్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అలా ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, వాళ్ళలో ఏ రకమైన ప్రవర్తన, ఏ రకమైన స్వభావము, ఏ రకమైన ఆలోచన సరళి బిడ్డలు అలవరుచుకుంటున్నారు అని వాళ్ళలో ఆ డైలాగ్ ద్వారా, ఇట్ ఈస్ ఎ డైలాగ్ దట్ క్రియేట్స్ ఎ మీనింగ్ఫుల్ ఐడియాస్, ఒక కాన్సెప్ట్స్ క్రియేట్ అవుతాయి. అందువల్ల పేరెంట్స్, టీచర్స్, ఎల్డర్స్ ఒక డైలాగ్ పిల్లలతో ఉండాలి. ఆ డిజిటల్ ప్రపంచాన్ని ఎలా నావిగేట్ చేయాలి, వాట్ టు సీ, వాట్ నాట్ టు సీ అని కమాండ్ చేస్తే పిల్లలు వినరు. ఇది ఎందుకు చూస్తున్నావురా, ఆండ్రాయిడ్ కంటెంట్ చూస్తున్నాం అనుకోండి, అరే పోయి ఆండ్రాయిడ్ కంటెంట్ చూస్తావురా, వాడు పనికి మాలినాడు, వాడి కంటెంట్ చూడకు అని కోప్పడితే వాడు ఇంకెక్కువ చూస్తాడు. దానికన్నా వాడితో కూర్చొని ఆ కంటెంట్ ఏంటి, వాడు ఆ కంటెంట్లో ఏం చెప్తున్నాడు, ఆ కంటెంట్ ఎలా తప్పు, ఒక అమ్మాయి పట్ల ఏ రకమైన భావన ఉండాలని ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చెప్తున్నాడు, అది ఎందుకు తప్పు అని రీజనింగ్ చేయగలగాలి. అబ్బాయిలు ఈక్వల్, సమానులే అనే భావన కలిగేలా వాళ్ళతో మాట్లాడగలగాలి. వాళ్ళలో ఉండే డిస్టార్టెడ్ హ్యూమన్ బిహేవియర్, వక్రీకరించబడుతున్న మానవ ప్రవర్తనను సరిచేసేదిగా ఉండాలి. కానీ ఇఫ్ యూ కమాండ్ అండ్ డిమాండ్, వాళ్ళు ఇంకా కంటెంట్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. అందువల్ల ఒక రీజనింగ్, ఒక రీజనింగ్, ఒక ఆర్గ్యుమెంట్ కాకుండా ఒక డైలాగ్. ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గ్యుమెంట్ అండ్ డైలాగ్. డైలాగ్ ఏంటంటే డైలాగ్ షోస్ కంపాషన్ అండ్ ఎంపతి ఫర్ అదర్స్ వ్యూస్. ఆర్గ్యుమెంట్లో కూడా లేనిది ఇతరుల అభిప్రాయాలను వింటూ ఆ పిల్లలు ఏ రకంగా అభిప్రాయాలు కలిగి ఉన్నారు, అవి ఎలా తప్పు, ఏ రకమైన డిజిటల్ ప్రపంచంలో నావిగేట్ కావాలి అన్నది మనం పిల్లలకు నేర్పగలగాలి. ప్రభుత్వాలకు కూడా ఏ రకంగా సోషల్ మీడియాను, డిజిటల్ మీడియాలో కంటెంట్ రెగ్యులేట్ కాగలగాలి. మీడియా ప్రపంచంలో మంచి కంటెంట్ను ఎలా జనరేట్ కావాలి, వాట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్, వాట్ కైండ్ ఆఫ్ సీరియల్స్, వాట్ కైండ్ ఆఫ్ డాక్యుమెంటరీస్, వాట్ కైండ్ ఆఫ్ షోస్ షుడ్ కమ్, హౌ డు దే షేప్ ద పర్సనాలిటీ ఆఫ్ ఇండివిజువల్స్. ఈ రకమైనటువంటి ఒక ప్రయత్నం నిరంతరం జరగాలి. మనము ఒక బిడ్డను తప్పుడు మార్గంలో పోతుంటే శిక్షించడమే కాదు, తప్పుడు మార్గంలో పోకుండా ఎలా చేయగలగాలి. ఒక మంచి సమాజంలో మంచి భవిష్యత్తుతో బతకాల్సిన జమీల్ లాంటి వాళ్ళు ఎందుకు నేరస్తులుగా మారిపోతున్నారు? పుట్టుకతో ఎవరు నేరస్తులు కాదు, పుట్టుకతో ఎవరికీ నేర స్వభావం రాదు. ఆ నేర స్వభావానికి కారణమైన సోషల్ స్పియర్ ఏంటి, డిజిటల్ ప్రపంచం ఏంటి, సామాజిక సంబంధాలేంటి, మానవ సంబంధాలేంటి, ఇవి చిన్నవే వాళ్ళలో ఒక అగ్రెషన్ క్రియేట్, దీన్ని మైక్రో అగ్రెషన్ అంటారు. ఒక ప్రతి ఈవెంట్, ఒక ఇన్సిడెంట్, ఒక అనుభవం వారిలో ఒక అగ్రెషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అది ఎన్నడో ఒకసారి అది ఒక్కసారిగా అది ట్రిగర్ అవుతూ ఎక్స్ప్లోడ్ అవుతూ ఉంటుంది. అది ఎక్స్ప్లోడ్ కాకుండా నిరంతరం డైలాగ్తో, నిరంతరం కన్వర్జేషన్తో
ఆ మైక్రో అగ్రెషన్ని కాస్త రిలీవ్ చేయగలగాలి. సో అందువల్ల ఈ నెట్ఫ్లిక్స్ షో మన పిల్లలు నేరస్తులుగా మారకుండా, నేర స్వభావాన్ని సంతరించుకోకుండా, నేరపూరితమైన డిజిటల్ ప్రపంచానికి ఎక్స్పోజ్ కాకుండా ఒక సన్మార్గములో, ఒక మంచి పద్ధతిలో వాళ్ళు పెరగటానికి కావలసిన ప్రపంచాన్ని మనం ఎలా సృష్టిస్తాం, ఫ్యామిలీలో ఎలా సృష్టిస్తాం, స్కూల్లో ఎలా సృష్టిస్తాం, చుట్టూన్న కమ్యూనిటీలో ఎలా సృష్టిస్తాం, ఆఖరికి సమాజంలో ఎలా సృష్టిస్తున్నాం అనే యొక్క మౌలికమైన ప్రశ్నల్ని ఈ అడోలసెన్స్ అనే షో ఇంప్రెషనబుల్ యంగ్ మైండ్స్ను ఎలా డీల్ చేయాలి, ఎలా డీల్ చేయడంలో ఎలా ఫెయిల్ అవుతున్నాం అనే యొక్క వాస్తవికతను మన ముందు పెట్టింది. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈజ్ నాట్ ఎ మెయిన్ స్ట్రీమ్ బిహేవియర్. అలా అందరూ అలాగే బలి అవుతారని భయపడాల్సిన అవసరం లేదు. మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులంతా వణికిపోవాల్సిన అవసరం లేదు. ఇట్ కెన్ బి అన్ ఎక్స్ట్రీమ్ బిహేవియర్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ ఇండివిజువల్. ఒకానొక వ్యక్తి ప్రవర్తనే కావచ్చు, అది వందల మందిలో, వేల మందిలో ఒకరి ప్రవర్తనే కావచ్చు. కానీ అది మనవాడి ప్రవర్తన కాకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది కదా.